హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ అంటే ఈ మే 18th లోపు అంటే సండే లోపు ఓటీటీలో స్ట్రీమింగ్ అవబోతున్న మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మనమైతే తెలుసుకుందాం. ప్రజెంట్ చూసుకుంటే తెలుగు మూవీసే కాదు వేరే లాంగ్వేజ్ కూడా తెలుగులోకి డబ్ అయితే చేశారు. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది వీలైతే కనుక ఒకసారి ఈ వీడియో చివరికి చూడడానికి అయితే ట్రై చేయండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నంబర్ 1 హాలీవుడ్ వెబ్ సిరీస్ అయిన బెట్ సీజన్ 1. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే మే 16 అంటే నిన్నటి నుంచి నెట్ఫ్లిక్స్లో టోటల్గా 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 40 నుండి 50 మధ్యలో మాత్రమే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్ డ్రామా అండ్ యాక్షన్ వెబ్ సిరీస్ ఇష్టపడేవారు అలాగే ఎక్కువగా హాలీవుడ్ వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 2 చైనీస్ మూవీ అయిన మాన్స్టర్ హంటర్ పార్ట్ 1 అలాగే మాన్స్టర్ హంటర్ పార్ట్ 2. పార్ట్ 1 వచ్చేసి 2015లో రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే పార్ట్ 2 చూసుకుంటే కనుక 2017లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే. ఈ మూవీస్ ఇప్పుడు చూసుకుంటే ల్యాండ్స్కేప్ ప్లే ఓటీటీలో మే 16కి అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. ఈ 2 మూవీస్ టోటల్గా చూసుకుంటే 4 లాంగ్వేజ్తో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ చూసుకుంటే భయ్య చైనీస్లో యాక్షన్ అండ్ థ్రిల్లర్ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. సో తెలుగు ఆడియన్స్ అయితే ఎక్కువగా యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీస్ చూస్తూ ఉంటారు. స్పెషల్గా అంటే చైనీస్ మూవీస్ అంటే ఇంకా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. సో ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే ల్యాండ్స్కేప్ ప్లే ఓటీటీలో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 3 హాలీవుడ్ మూవీ అయిన యూనివర్సల్ సోల్జర్స్ 3 అండ్ యూనివర్సల్ సోల్జర్స్ 4. ఈ 2 మూవీస్ ఇప్పటిదైతే కాదు. ఒక మూవీ చూసుకుంటే కనుక అంటే పార్ట్ 3 చూసుకుంటే కనుక 2009లో అలాగే పార్ట్ 4 చూసుకుంటే కనుక 2012లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ 2 మూవీస్ ఇప్పుడు చూసుకుంటే ల్యాండ్స్కేప్ ప్లే ఓటీటీలో మే 16 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. టోటల్గా 4 లాంగ్వేజ్తో అవైలబుల్గా ఉన్నాయి. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఎక్కువగా సోల్జర్స్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ల్యాండ్స్కేప్ ప్లే ఓటీటీలో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 4 హాలీవుడ్ మూవీ అయిన ఏ వర్కింగ్ మ్యాన్. ఈ మూవీ February 14th ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రం రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే మే 16 అంటే నిన్నటి నుంచి ప్రైమ్ వీడియోలో టోటల్గా 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ డ్రామా మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ మిస్ కూడా చూడడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక పక్క చూసుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది తెలుగు ఆడియోలో. అంతేకాకుండా ఈ మూవీ మరో పక్క చూసుకుంటే కనుక ఫ్రీ వెబ్సైట్లో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు ఆడియోలో. ఒకసారి ఈ మూవీ చూడాలనుకుంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 5 హాలీవుడ్ మూవీ అయిన కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. ఈ మూవీ February 14th తెలుగు ఆడియోలో కూడా థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే మే 28న జియో హాట్స్టార్లో టోటల్గా 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. కాకపోతే ఈ వీక్ అయితే కాదు, నెక్స్ట్ వీక్ అయితే మీకు ఈ మూవీ అవైలబుల్గా ఉంటుంది జియో హాట్స్టార్లో. ఎక్కువగా హల్క్ ఫ్యాన్స్ అలాగే కెప్టెన్ అమెరికన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. కాకపోతే ఈ వీక్ అయితే కాదు, నెక్స్ట్ వీక్ అయితే మీకు ఈ మూవీ జియో హాట్స్టార్లో తెలుగు వాడిలో కూడా అవైలబుల్గా ఉంటుంది. నంబర్ 6 తమిళ్ మూవీ అయిన గ్యాంగర్. ఈ మూవీ April 16th ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం జరిగింది థియేటర్లో. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే మే 16 అంటే నిన్నటి నుంచి ప్రైమ్ వీడియోలో టోటల్గా 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ తమిళ్ లాంగ్వేజ్లో కామెడీ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. 4.4 రేటింగ్ అయితే ఉంది. ఈ మూవీ మీరు చూడాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అలాగే ఫ్రీ వెబ్సైట్లో కూడా తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంది. నంబర్ 7 మలయాళం మూవీ అయిన లవ్ డేల్. ఈ మూవీ February 7th ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే మే 16 అంటే నిన్నటి నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ డ్రామా అండ్ థ్రిల్లర్
కాకపోతే మలయాళం లాంగ్వేజ్లో యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. చూడాల్సిన అవసరం అయితే లేదని చెప్తాను, ఎందుకంటే అలాంటి మూవీ అని చెప్పుకోవచ్చు. కాకపోతే అక్కడక్కడ వచ్చే సస్పెన్స్ మాత్రం కొద్ది వరకు వర్కౌట్ అయితే అయ్యింది. ఫ్రీ టైం ఉంటే కనుక ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, లేకపోతే అవాయిడ్ చేయడం చాలా బెటర్. నంబర్ 8 కొరియన్ వెబ్ సిరీస్ అయిన డియర్ హంగ్ రాంగ్. ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో మే 16 నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 1 అవర్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్ డ్రామా అండ్ రొమాంటిక్ వెబ్ సిరీస్. అలాగే ఎక్కువగా కొరియన్ వెబ్ సిరీస్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెట్ఫ్లిక్స్లో టోటల్గా 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, అందులో తెలుగు వాడి కూడా ఒకటి. నంబర్ 9 తెలుగు మూవీ అయిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ మూవీ ఏప్రిల్ 18న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కాకపోతే అంతగా పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకోలేకపోయింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే మే 16 అంటే నిన్నటి నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ యాక్షన్ అండ్ అడ్వెంచర్. కళ్యాణ్ రామ్ గారు అలాగే విజయశాంత్ గారు కలిసి నటించిన మూవీ అని చెప్పుకోవచ్చు. ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 10 తెలుగు మూవీ అయిన కాలింగ్ బెల్. ఈ మూవీ డైరెక్ట్గా ఈటీవీలో మే 18కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. రీసెంట్గా చూసుకుంటే ఈటీవీలో చాలా అంటే చాలా మూవీస్ అయితే స్ట్రీమింగ్ అవుతూ వస్తూ ఉన్నాయి. వీక్లీ దగ్గర చూసుకుంటే 2 to 3 మూవీస్ అయితే స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్క మూవీ 1 అవర్ 30 మినిట్స్ నుంచి 1 అవర్ 40 మినిట్స్ మధ్యలోనే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. అంతేకాకుండా కాన్సెప్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో ఫ్రీగా ఉంటే కనుక ఈ కాలింగ్ బెల్ మూవీ కూడా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మే 18కి ఈటీవీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నంబర్ 11 తెలుగు మూవీ అయిన చౌర్య పాఠం. ఈ మూవీ ఏప్రిల్ 12న థియేటర్లో రిలీజ్ అవడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే మే 16 అంటే నిన్నటి నుంచి ఫ్రీ వెబ్సైట్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ డ్రామా అండ్ థ్రిల్లర్. కాకపోతే ఈ మూవీ థియేటర్లో యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. సో ఈ మూవీని మీరు చూడడం కన్నా అవాయిడ్ చేయడం చాలా బెటర్. అంతేకాకుండా టైం కూడా సేవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. కాకపోతే అక్కడక్కడ వచ్చే కొన్ని సీన్స్కి అలాగే క్లైమాక్స్లో వచ్చే ఇంకొక సీన్ అంతేకాకుండా ఆ దొంగతనం చేసే సీన్ కూడా ఉంటుంది. సో ఈ సీన్స్ అయితే మీకు నచ్చుతాయి. ఇవి చూడాలంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి, లేకపోతే అవాయిడ్ చేయడం చాలా బెటర్. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఫ్రీ వెబ్సైట్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు ఆడియోలో. నంబర్ 12 హాలీవుడ్ మూవీ అయిన ది బెల్ కీపర్. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2023లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే మే 16 అంటే నిన్నటి నుంచి ఫ్రీ వెబ్సైట్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అంతేకాకుండా ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. టోటల్గా 4 లాంగ్వేజ్లో, అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ హారర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రైమ్ వీడియోని పక్కకు పెట్టేస్తే ఈ మూవీ మీకు తెలుగు ఆడియోలో ఫ్రీ వెబ్సైట్లోనే అవైలబుల్గా ఉంది. నంబర్ 13 హాలీవుడ్ మూవీ అయిన ది అన్బ్రేకబుల్ బాయ్. ఈ మూవీ లాస్ట్ మంత్ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో మే 16 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. టోటల్గా 5 లాంగ్వేజ్లో, అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. అంతేకాకుండా ఈ మూవీ ఫ్రీ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. ఈ మూవీ డ్రామా అండ్ ఫ్యామిలీ పరంగా 2.5 రేటింగ్ అయితే రావడం అయితే జరిగింది హాలీవుడ్ నుంచి చూసుకుంటే. సో ఫ్రీగా ఉంటే ఇలాంటి మూవీస్ అంటే ఎక్కువగా డ్రామా అండ్ ఫ్యామిలీ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అండ్ ఫ్రీ వెబ్సైట్లో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్. తెలుగు మూవీసే కాదు వేరే లాంగ్వేజ్ కూడా తెలుగులోకి డబ్ అయితే చేయబోతున్నారు చాలా మూవీస్. అంతేకాకుండా ప్రజెంట్ వేరే లాంగ్వేజ్ నుంచి కూడా తెలుగులోకి అయితే డబ్ చేశారు, స్ట్రీమింగ్ అయితే అవుతూ ఉన్నాయి. ఇంక ఇలాగే ప్రతి వీక్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ కోసం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరలా మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్టుతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.